వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. ఈరోజు మీ ముందుకు అన్నం ఎలా వండాలని చాలా మందికి తెలియదు. ఆ టాపిక్ చెప్దామని వచ్చిన. ఈరోజు నాగేంద్ర చూడండి, కవర్ ఉప్పు తీయడానికి నోటితో గురుకుతుండే, ఆ ముడుపు తీయడానికి ఎంత కష్టపడుతుండో. ముందు బియ్యం తీసుకోవాలి. కొలతేయాలి. స్లో 1 2 3 4 5 6 ఒక్క నిమిషం 7 7.5 గ్లాసులు ఫ్రెండ్స్. ముందు బియ్యాన్ని కడుక్కోవాలి మనము. బియ్యాన్ని కడుక్కుంటే దాంట్లో ఉన్న పురుగులు అవన్నీ బయటకు వస్తాయి. వీడేంది ఇక్కడే కడిగి ఇక్కడే నీళ్ళు పోస్తున్నాను అనుకోకండి. నీళ్ళు పారుతున్నాయి. మనం ఇక్కడ పోసినా మనకి ఎనికి పోతాయి కానీ ముందుకు రావు. ఇది ఫారెస్ట్ ఎంట్రన్స్. ఇటు పక్క ఎవరు ఉంటారు మనుషులు. 1-2 సార్లు నీట్గా కడుక్కోవాలి బియ్యము. ఆ వైట్గా వచ్చేది నీట్గా ఎంతో క్లీన్ చేసుకుంటే మంచిది. నాకు తెలిసి ఇళ్లలో ఫిల్టర్ వాటర్ వేసి మనం అన్నం వండినా ఇంత టేస్ట్ రాకపోవచ్చు. ఇది నల్లమల్ల అడవులలోంచి వాడుతున్న వాటర్. ఇవి ఎన్నో మూలికలు వాటి ఏర్లు వాటితోటి మిక్స్ అయ్యి వస్తుంది ఈ వాటర్. ఈ ఆల్కలైన్ వాటర్ కంటే ఇంకా పవర్ఫుల్ వాటర్. ఇవి నీళ్ళు మొత్తం నీట్గా అల్లబెట్టుకున్న తర్వాత మనం ఇందాక 7.5 గ్లాసులు పోసినాం కాబట్టి అటు ఇటు 14 నుంచి 15 గ్లాసులు వాటర్ పోయాలి. అటు ఇటు కొంచెం ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఈ నంద్యాల సోనా బియ్యము నేను డైరెక్ట్ వాటర్ వస్తున్నాను. మీరేమి ఈ ప్యూర్ లేవనుకుంటారేమో. ఒకసారి ప్యూర్ చేయి కాసి. హై ప్యూరిటీ వాటర్. ఆల్కలైన్ వాటర్ మించిన వాటర్. ఆయుర్వేదిక్ వాటర్. ఈ నల్లమల్ల కృష్ణా వాటర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇంతే. ఈ డైరెక్ట్ తీసిపోయి పొయ్యి మీద పెట్టేయడమే. ఇక పొంగొంచాల్సిన అవసరం లేదు, ఏమంచాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఒక 10 నిమిషాల్లో అన్నం అయిపోద్ది. మీరు అన్నం అయిపోయిన తర్వాత వీడియో పెడతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా అన్నం వంటం రాకపోతే చూసి నేర్చుకోండి. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అన్నం వంటం. కానీ ఇలాంటి నేచర్లో అన్నం వండాలని చాలామందికి ఆలోచన కోరిక ఉంటుంది, కానీ ఎవరి వల్ల కాదు. కొంతమంది వల్ల అవుతుంది. ఆ నేచర్కు కొంచెం ఇష్టం ఉన్న వల్ల అవుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, జాబులు ఉన్నా ఇలాంటి నేచర్లోకి వస్తారు, ఎంజాయ్ చేస్తారు, పోతారు. అలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి వీడియోలు చూసి కనీసం టౌన్లలో, సిటీలలో బతికే వాళ్ళు, కొంచెం పోలీసులు బతికే వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి నేచర్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.